హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ జీవీఎస్ఎస్ జాబ్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఇవాళ మన నోటిఫికేషన్ వచ్చేసి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అంటే సిపిసిబి నుంచి వచ్చిందనమాట. దీని ఇదన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్. ఓకే, దీని యొక్క రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసి మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 7th ఏప్రిల్ నుంచి కూడా ఉంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 28th ఏప్రిల్ వరకు ఉంది. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఇక్కడేమన్నారంటే లాస్ట్ డేట్ వచ్చేసి 28th ఏప్రిల్ అని చెప్పి వాళ్ళిచ్చారనమాట. ఆలోపు ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ గూడా అప్లై చేసుకోమని చెప్పి ఇక్కడ నోట్‌లో ఇచ్చారు. అలాగే ఏమేం పోస్టులున్నాయి, ఏ పోస్ట్‌కి ఎన్ని నంబర్ ఆఫ్ ఎన్నున్నాయి, అలాగే ఏజ్ లిమిట్ ఎంత, ఏ పోస్ట్‌కి అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్ పోస్ట్ వచ్చేసి సైంటిస్ట్ బి అనమాట. దీనికి ఏంటంటే లెవెల్ 10 ప్రకారం వాళ్ళు పే చేస్తున్నారు. ఎంత అంటే 56,000 నుంచి 1,77,000 వరకు గూడా పే లెవెల్ అనేది ఉందనమాట. అంటే టోటల్ ఎన్ని పోస్టులున్నాయంటే ఇక్కడ 22 పోస్టెస్ అనేవి ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి 35 ఇయర్స్. ఎవరైతే 35 ఇయర్స్ వాళ్ళు ఉంటారో, ఏజ్ లిమిట్ అంత వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ గూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే అసిస్టెంట్ లా ఆఫీసర్ గాని, సీనియర్ టెక్నికల్ సూపర్వైజర్, సీనియర్ సైంటిస్ట్ అసిస్టెంట్, టెక్నికల్ సూపర్వైజర్, నెక్స్ట్ ఇక్కడ అసిస్టెంట్, అకౌంట్స్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్‌లేటర్ వీళ్ళందరూ కూడా ఇక్కడ లెవెల్ 7 ప్రకారము ఇక్కడేంటంటే లెవెల్ 6 ప్రకారం గూడా పే అనేది ఉంది. లెవెల్ 7 అంటే 44,000 నుంచి 1,42,000 దాకా. అంటే వాళ్ళ యొక్క ఏజ్ లిమిట్ వీళ్ళందరికీ కూడా ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ ఏజ్ లిమిట్ అనేది ఉంది అన్నమాట. అండ్ లెవెల్ 6 వచ్చేసి 35,000 నుంచి 1,12,000 వరకు. వీళ్ళకి పే లెవెల్ అనేది ఇంతుంటుంది. అండ్ ఇంకా మనకి జూనియర్ టెక్నీషియన్, సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, సూపర్ డివిజన్ అప్పర్ డివిజన్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ వీళ్ళందరికి కూడా లెవెల్ 4 ప్రకారం పే లెవెల్ అనేది ఉంది. అంటే 25,000 నుంచి 81,000 వరకు గూడా పే లెవెల్ అనేది ఉందన్నమాట. వీళ్ళకి ఏజ్ లిమిట్ వచ్చేసి బిట్వీన్ 18 అండ్ 27 ఇయర్స్. ఈ మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గూడా ఎలిజిబులే. వాళ్ళందరూ గూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా లెవెల్ 2 జాబ్స్ వచ్చేసి జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, లోవర్ డివిజన్ క్లర్క్ వీళ్ళందరూ గూడా లెవెల్ 2 ప్రకారం వీళ్ళిద్దరికీ లెవెల్ 2 ప్రకారం పే జేస్తారు. అంటే పే లెవెల్ వచ్చేసి ఎక్కడి నుంచి 19,000 నుంచి 63,000 వరకు గూడా పే లెవెల్ అనేది ఉందన్నమాట. వీళ్ళకి కూడా ఏజ్ లిమిట్ వచ్చేసి 18-27 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో ఈ మధ్యలో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫీల్డ్ అటెండెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వీళ్ళకొచ్చేసి లెవెల్ 1 ప్రకారం పే చేస్తున్నారు. అంటే 18,000 నుంచి 56,000 వరకు గూడా పే లెవెల్ అనేది ఉంది. వీళ్ళకి గూడా ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ గురించి వస్తే ఎస్టీ, ఎస్సీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూ వాళ్ళకి డిఫరెంట్ కేటగరీస్‌లో డిఫరెంట్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉన్నాయి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి కూడా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందన్నమాట. ఇలాగ డిఫరెంట్ కేటగరీస్ వాళ్ళకి డిఫరెంట్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉన్నాయి. పర్సన్ విత్ బెంచ్ అంటే పీడబ్ల్యూ వాళ్ళకి ఏ పోస్ట్‌లో ఏమేంటివి ఇప్పుడు సైంటిస్ట్ బి అనేది ఉంది గదా! వాళ్ళకేంటి అంటే ఏ ఏ కేటగరీలో ఎవరెవరికి ఉంది అని చెప్పి అది కూడా క్లియర్‌గా ఇక్కడ ఇచ్చారనమాట నోటిఫికేషన్‌లో. అండ్ ఇంకా మనము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గు క్వా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే, దీనిలో కొన్ని పోస్ట్‌లేంటంటే కొన్ని పోస్ట్‌లకి ఎక్స్‌పీరియన్స్ అనేది అవసరం. కొన్ని పోస్ట్‌లకి ఎక్స్‌పీరియన్స్ అనేది అవసరం లేదు. నేను ఈ వీడియోలో ఎక్స్‌పీరియన్స్ అవసరం లేని పోస్ట్‌ల వరకు మీకు చెప్తాను. అంటే ఫ్రెషర్స్ ఉన్నారు గదా! వాళ్ళందరూ గూడా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ సైంటిస్ట్ బి అనేది ఉంది గదా! దీనికి మనకి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అనేది గూడా అవసరం లేదు. దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్. ఇంజినీరింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ గూడా అప్లై చేసుకోవచ్చు. దానిలో గూడా చూడండిక్కడ ఎన్విలాన్ ఎన్విలాన్మెంటల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఎవరైతే ఈ స్ట్రీమ్స్ ఉన్నారు గదా! వీళ్ళందరూ గూడా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్‌కి. ఇంకా మాస్టర్ డిగ్రీ మాస్టర్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు గూడా ఈ పోస్ట్‌కి ఎలిజిబులే.
ఓకేనా? వీళ్ళందరూ గూడా ఈ పోస్ట్‌కి అప్లై జేసుకోవచ్చు. కింద పోస్ట్ చూసుకుంటే, ఈ అసిస్టెంట్ లా ఆఫీసర్ అంటే లా ఎవరైతే చదువుకొనున్నారో వాళ్ళు ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. కానీ వాళ్ళకేంటంటే 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఈ సీనియర్ టెక్నికల్ సూపర్వైజర్ దీనికి డిగ్రీ ఉండాలి. ప్లస్ దీనికి ఎక్స్‌పీరియన్స్ కూడా 3 ఇయర్స్ అనేది ఉండాలన్నమాట. సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ దీనికి కూడా 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ కావాలి. మాస్టర్స్ డిగ్రీ చేసుండాలి. ఇలా ఇక్కడ చూడండి దీనికి అసిస్టెంట్ దీనికి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అనేది అవసరం లేదు. బ్యాచిలర్స్ డిగ్రీ ఎవరైతే చేసున్నారో, ప్లస్ వాళ్ళకి కంప్యూటర్ టైపింగ్ అనేది ఉంటుంది గదా! అది బాగా వచ్చుండాలి. అంటే ఇక్కడ వాళ్ళిచ్చారు చూడండి 35 వర్డ్స్ పర్ మినిట్. ఎవరైతే అంత ఫాస్ట్‌గా టైపింగ్ చేయగలుగుతారో వాళ్ళందరూ ఎలిజిబులే. ఎవరైతే డిగ్రీ చేసున్నారో వాళ్ళందరూ ఎలిజిబులే. కాబట్టి ఈ అసిస్టెంట్ పోస్ట్‌కి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు కాబట్టి దీనికి అప్లై చేసుకోవచ్చు ఫ్రెషర్స్ కూడా. నెక్స్ట్ దీనికి కూడా చూడండి. దీనికి కూడా ఎక్స్‌పీరియన్స్ ఏమి అవసరం లేదు. జూనియర్ ట్రాన్స్‌లేటర్ దీనికి మాస్టర్ డిగ్రీ అనేది చేసుండాలి. ఆహ్, రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాస్ కంపల్సరీ సబ్జెక్ట్ అనేది ఉండాలన్నమాట. వీళ్ళకి కూడా ఎక్స్‌పీరియన్స్ ఏమి అవసరం లేదు. నెక్స్ట్ దీనికి చూడండి అప్పర్ డివిజన్ క్లర్క్. దీనికి కూడా డిగ్రీ అనేది చేసుంటే చాలు. ప్లస్ టైపింగ్ స్పీడ్ అనేది కొంచెం మంచిగా వచ్చుండాలి. ఈ 2 ఎలిజిబుల్. ఈ 2 ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట దీనికి. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్. దీనికి ఎవరైతే ఇంటర్మీడియేట్ పాస్ అయ్యి ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్లస్ వీళ్ళకి కూడా ఏంటంటే టైపింగ్ స్పీడింగ్ అనేది మొత్తం కొంచెం మంచిగా వచ్చుండాలి. అండ్ స్టెనోగ్రాఫర్ వీళ్ళు కూడా ఇంటర్మీడియేట్ పాస్ అయిన వాళ్ళు అప్లై జేసుకోవచ్చు. వీళ్ళకి కూడా ఏంటంటే టైపింగ్ స్పీడ్ అనేది కొంచెం మంచిగా వచ్చుండాలి. అలాగే జూనియర్ లాబొరేటరీ అసిస్టెంట్. దీనికి చూడండి జస్ట్ 12థ్ పాస్ అయితే చాలు. ఎటువంటి టైపింగ్ స్పీడ్ అనేది అవసరం లేదు. జస్ట్ ఇంటర్మీడియేట్ పాస్ అయితే చాలు. జూనియర్ లాబొరేటరీ అసిస్టెంట్‌కి. నెక్స్ట్ లోవర్ డివిజన్ క్లర్క్. దీనికి కూడా 12థ్ పాస్ అయ్యి ఉండాలి. ప్లస్ టైపింగ్ స్పీడ్ అనేది కొంచెం మంచిగా వచ్చుండాలి. దానికి అప్లై చేసుకోవచ్చు దీనికి. నెక్స్ట్ ఈ ఫీల్డ్ అటెండెంట్ గాని, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కానీ ఈ రెండిటికి ఏంటంటే 10థ్ పాస్ అయ్యి ఉంటే చాలు. ఎవరైతే 10థ్ క్లాస్ పాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఈ 2 పోస్ట్‌లకి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? దీనికి టైపింగ్ స్పీడ్ అవసరం లేదు. ఏం అవసరం లేదు. జస్ట్ మీరు 10థ్ క్లాస్ పాస్ అయితే చాలు. నెక్స్ట్ ఇంకా ఫీజు అప్లికేషన్ ఫీ ఉంటుంది గదా! దాని గురించొస్తే, మనకి కొన్ని పోస్ట్‌లకి 2 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది. కొన్ని పోస్ట్‌కి 1 అవర్ ఎగ్జామ్ ఉంటుంది. 2 అవర్స్ ఎగ్జామ్ ఉన్న దానికి వచ్చేసి రూ. 1000 అంటే ఎగ్జామ్ ఫీ ప్లస్ ఇక్కడ టెస్ట్ సెక్షన్ ఫీ అని చెప్పి 2 కలిపి మనకి రూ. 1000. అలాగే 1 అవర్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి రూ. 500 అనేది అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. అలాగే ఎస్టీ, ఎస్సీ వాళ్ళు గాని, పీడబ్ల్యూడీ గాని, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ, వుమెన్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఎగ్జామ్ ఫీ అవసరం లేదు. కానీ ఇక్కడ టెస్ట్ సెక్షన్ చార్జ్ అంటే ఈ టెస్ట్ సెక్షన్ ఫీ ఉంది గదా! అంటే రూ. 250, రూ. 150 అని చెప్పి ఈ 2 పే చేస్తే చాలు. అంటే 2 అవర్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి రూ. 250, 1 అవర్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి రూ. 150. ఆ ఒక్క ఫీజ్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా చూడండి క్లియర్‌గా అప్లికెంట్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్. అంటే మనం అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మనం ఎటువంటి స్కానర్డ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ మనం ఎటువంటివి దానిలో పెట్టాల్సిన అవసరం లేదు. అవి ఎప్పుడు ప్రొడ్యూస్ చేయాలి అంటే మనం ఎట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కెళ్తాం గదా! అప్పుడు మాత్రమే మనము ఇవన్నీ మనం సబ్మిట్ చేస్తే సరిపోతుంది అని చెప్పి వాళ్ళిచ్చారు. ఓకేనా? మొత్తం ఈ వీడియోలో నేను ఫ్రెషర్స్‌కి ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి గూడా కొన్ని జాబ్స్ ఉన్నాయి. వాళ్ళు గూడా అప్లై జేసుకోవచ్చు. అండ్ బీటెక్ వాళ్ళు గాని, 12థ్ అంటే ఇంటర్మీడియేట్ కానీ, 10థ్ గాని అందరూ అప్లై జేసుకోవచ్చు. డిఫరెంట్ పొజిషన్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి గదా! డిఫరెంట్ పోస్టెస్ ఉన్నాయి గదా! డిఫరెంట్ పోస్ట్‌కి అప్లై జేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయితే ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.